హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే బాగున్నా. మీరు ఎట్లున్నారు అనేది కామెంట్ చేయండి అబ్బా. ఇక్కడైతే నేను వీడియో ఆన్ చేసుకున్నా గానీ నా మొహం ఆవుపడుతుందా లేదా అనేది కూడా చూసుకోలేదు. ఈ అసలు ఏంటో నా గోల. వీడియో తీస్తున్నా అనే ఆలోచనలో ఉన్నా గానీ మరి నేను కనపడుతున్నానా లేదా అని చూసుకోకుండా వీడియో ఆన్ చేసి నా పని నేను చేసుకుంటే మీకెలా అర్థమవుతది నేనేం చేస్తున్నా అని? చెప్పుకుంటా వీడియో తీయాలి గదా! తీయకోకుండా ఏదో చేస్తన్నాలేండి. తర్వాతకి గుర్తొచ్చింది వీడియో తీసేటప్పుడు ఫేస్ కనిపియట్లేదురో, నేను చేసే పని కూడా సగం కనిపిస్తుంది, సగం కనిపించట్లేదు అనేసి ఇగ చూసుకున్నా అన్నమాట. అప్పుడు వీడియో. తర్వాత మళ్ళీ కెమెరా సెట్ చేసుకొని ఇంకా ఇక్కడైతే టమాటాలు కట్ చేస్తున్నా. టమాటాలు ఎందుకు కట్ చేస్తున్నావమ్మా పొద్దు పొద్దున్నే? ఏం కర్రీ చేస్తున్నావు ఈరోజు అనుకుంటున్నారా? నేనైతే ఆలు కర్రీ చేస్తానండి. ఆలు ఫ్రై చేద్దాం అనుకోని స్టార్ట్ చేసిన. ఆలు మన మీద దయ లేక అది ఖరాబ్ అయిపోయిందనమాట. అందుకోసమని ఆలు ఒకటి, టమాటాలు ఒక 2, 3 ఆలు టమాటా కర్రీ అయితే చేసేస్తున్నా. మరి పిల్లల లంచ్ బాక్స్ గావాలి కదా! అందుకే ఆలు టమాటా కర్రీ అయితే చేసేస్తున్నా. ఆలుగడ్డలు కట్ చేసినంక కడుగుతే చాలా బాగొస్తది. కర్రీ గూడా మంచిగా పొడి పొడిలాడుతూ ఉంటది. ఫ్రై అయినా కడిగే వండుతా, కర్రీ చేసినా కడిగే వండుతా. అంటే ముక్కలు కట్ చేసి కడుగుతానమాట. పీసెస్ లాగా కట్ చేసి. పొట్టు తీసి కట్ చేయడం వేరు. పొట్టు తీసినంక కడగడం వేరు. ముక్కల్లాగా కట్ చేసినంక కడగడం వేరు. ఈ రెండిటికి తేడా తెలిస్తే కర్రీ అయితే సూపర్‌గా ఉంటది. ఏం లేదు వైట్‌దంతా పోతది అంతే అండి. ఇక మీరెట్లా వండితే అట్లా మీకు నచ్చినట్లు వండుకోండి. ఇక్కడ టమాటా పచ్చడికి, టమాటా కర్రీ అదే ఆలు టమాటా కర్రీకైతే ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టాననమాట. ఇంకా కట్ చేస్తూనే ఉన్నాను. ఇగ ఈ ఆలు టమాటా ఆలు అనేది కట్ చేసి ఆల్రెడీ తాలింపులోకేసా గదా! వేశాక ఇక ఇక్కడైతే టమాటాలు గూడా ఏసా. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు, కొంచెం సాల్టు ఇవన్నీ ఏసి కలిపి ఒక 2 నిమిషాలు మూత పెట్టాక అప్పుడు గరం మసాలా కొంచెం, కారం కోసం కొంచెమేసి ఒక 5 మినిట్స్ మగ్గాక కొత్తిమీరేసి గ్యాస్ ఆఫ్ చేయడమే. అంతేనండి. వేడి వేడిగా ఆలు టమాటా కర్రీ అయితే రెడీ అయిపోతది. టేస్ట్‌కి టేస్ట్. పిల్లలు గూడా ఇష్టంగా తింటారనమాట. మీరెలా చేస్తారు? ఇలానే చేస్తారా? వేరేలా చేస్తారా? అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా నా కర్రీ అయితే ఇలా కలుపుతూనే వేయించుతున్నాను. ఇక్కడైతే టమాటా చట్నీకైతే పల్లీలు, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు ఏసి ఇవైతే వేయించాను. అవి గూడా వేగాక ఇలా టమాటాలైతే ఉడకబెడుతున్నాను. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, పుదీనా కాదండోయ్! కొత్తిమీర, ఒక 4 టమాటాలు, ఒక కొంచెం చింతపండు 2 గింజలంతా. ఇంకా అలా ఏసి ఉడికిచ్చాను. ఉడికిచ్చాక ఇలా దోస పిండి చూడండి ఇలా అయితే పొంగింది మొత్తానికైతే. అసలు కింద పడలేదు. అదొక అదృష్టం. నేను ఎప్పుడైనా దాన్ని పొంగుతదేమో అని భయానికి దాని కింద ప్లేటు అవి ఇవి పెట్టినప్పుడు పొంగదు. పొంగదులే అన్నప్పుడు అది పొంగిపోతదనమాట. అట్లుంటది మనతో. మరి ఇగ దోస పిండి మొత్తం ఒకే రోజు కలిపితే పుల్లగా అయిపోతది గదా! పులుస్తుంటది గదా! అందుకోసమని కొంచెం కలిపి ఇలా పెట్టుకున్న. ఆలు టమాటా కర్రీ చూయించలేదు గదా అనుకుంటారు గదా! అందుకే ఆలు టమాటా కర్రీ అయితే చూపిచ్చా. టమాటాలు గూడా ఉడికిపోయాయి. చల్లారబెట్టేసాక ఇంకా మిక్సీకైతే వేసేసుకుంటాను. ఇక టమాటా పచ్చడి గూడా రెడీ అయిపోయింది. ఇక్కడైతే వేడి వేడిగా పిల్లలకైతే దోసలేసేస్తున్నా. నాకు ఫస్ట్‌ది బానే వస్తది. సెకండ్‌ది బానే వస్తది. మధ్యలో ఒక 2 సరిగ్గా రావండి. ఎందుకంటే స్కూల్ టైమ్ అయితుంది. ఆ హడావుడిలో ఫాస్ట్ ఫాస్ట్‌గా తీస్తా గదా! అప్పుడు చినిగిపోతది నా మీద ఫీల్ అయ్యి. ఎందుకే నువ్వు అలా తీస్తున్నావు చిన్నగా తీసుకోవచ్చు గదా! అనేసి. మరి మనం అంత స్పీడ్‌గా లేకపోతే పిల్లలు ఆగరు గదా! టైమ్ అయితుంది మమ్మీ, టైమ్ అయితుంది, టైమ్ అయితుంది తొందర చెయ్ అని అంటారు. మరేం చేస్తాం చెయ్యాలి గదా! మన హడావుడి మనకే ఉంటది మరి. దోస పెనమేమో అప్పుడప్పుడు అలుగుతుంది. అలిగేదాన్ని బట్టి మరి బతిలాడినా గూడా రాదు ఒక్కోసారి. ఏం జేయాలి జెప్పండి? అప్పుడప్పుడు ఆనియన్ అయితే రుద్దుతాం గదా! ఇంకా వాళ్ళెళ్ళిపోయాక ఇలా బయటకొచ్చి చూస్తే వాతావరణం ఎంత కూల్‌గా ఎంత బావుందో కదా! మీకు గూడా ఇలాంటి వాతావరణం చాలా బాగా నచ్చుతుందా? పైకెక్కానులెండి. అందుకే వీడియోలో ఇంత బాగా కనపడుతున్నది. నేను కింద గదా ఉండేది. పైనెలా చూస్తున్నా అనుకుంటున్నారా? పైనే చూపిస్తున్నాలెండి.
ఆ లొకేషన్ మా ఇంటి దగ్గరదేనా అనేది కామెంట్ చేయండి గుర్తుపట్టిన వాళ్ళైతే. ఇంకా ఇక్కడైతే జున్ను కావాలని వేడుస్తున్నాడండి పెద్దోడు. జున్ను పాలు మనకెక్కడ దొరుకుతాయి? దొరకవు అంటే దొరికితే ట్రై చేస్తే దొరుకుతాయి గానీ, ఇక మా వారికి చెప్పినా తీసుకురాడు. అంటే తొందరగా తీసుకురాడు. వాడు చాలా రోజుల నుంచి అడుగుతుండు. సరేలే ఇగ మనము ఇక డీమార్ట్‌లో అయితే ఇది కామధేను జున్ను పౌడర్ అయితే కనిపిచ్చేసింది. ఇది తీసుకొని ట్రై చేద్దాం ఒకసారి. పిల్లలు గూడా తింటారు కదా! అనేసి తీసుకొచ్చేసాను. దీని కాస్ట్ వచ్చి రూ. 80 అండి ఎంఆర్‌పీ అయితే. మరి డీమార్ట్‌లో ఎంతిచ్చిర్రో ఐడియా లేదు. ఇగ నాకు అంటే ఒకప్పుడు ఒక 10 డేస్ అయితుందనమాట ఇది తెచ్చి. నాకు ఒకప్పుడైతే మంచిగా గుర్తుండేది గానీ, ఇన్ని రోజులయ్యేసరికి మర్చిపోయుండే. ఇంకా ఈరోజైతే ప్యాకెట్ కట్ జేసి హాఫ్ లీటర్ పాలల్లో పోసేసి, ఇగ జున్నయితే పెట్టేసి ఇక్కడికొచ్చి ఈ వీడియో అయితే తీసేసుకుంటున్నా. ముందు తీద్దామంటే మర్చిపోయానండి. అందుకే ఇప్పుడు తీశాను. ఇగ పిల్లలొచ్చారు. పిల్లలకైతే జున్ను పెట్టిచ్చాను. నేను గూడా పెట్టుకుంటున్నాను. జున్ను టేస్ట్ అయితే సూపర్ అంటే సూపరొచ్చింది. మీరు గూడా ఒకసారి తెచ్చుకొని ట్రై జేయండి. మీకు గూడా తెలుస్తది. ఇందులో కొంచెం మిరియాల పొడి, నెక్స్ట్ బెల్లమేసి చేశాను. చాలా బావుందనమాట. పిల్లలు గూడా చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. మీ పిల్లలు గూడా అంతేనా? ఏదైనా కావాలంటే పట్టుబడి ఏడుస్తారా? మీరు చేసింది తింటారా గూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళొక ముచ్చటతో